ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమందరము నీ సంధిలో కూడి దేవా నీ కుమారుడైన జోయల్ గారి కోసం ప్రార్థన చేశాము. విశ్వాస సంబంధమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చెప్పినావు కదా. ఫ్రాన్సిస్ విషయంలో కూడా నీ సంధికి అప్పగిస్తూ ఉన్నాం. ఆ బిడ్డకు కావాల్సిన వివాహ ఏర్పాట్లు మీరు దయచేయండి దేవా తండ్రి. అలాగే స్థిరంగాను కూడా జ్ఞాపకం చేసుకును. వారి విషయంలో కూడా నీ గొప్ప కార్యమే జరిగించు. కూడి వచ్చిన వారందరికీ, ప్రాముఖ్యంగా నాకు, కూటమి ఏర్పాటు చేసిన వారికి ఏ వాక్యం కావాలో మీరు దయచేయండి దేవా. బలహీనత, రోగము, వ్యాధి, చీకటి ఎందుకు వస్తుందో దేవా తండ్రి, దేనివల్ల వస్తుందో మేము గ్రహించుకునే భాగ్యము మాకు దయచేసి బలపరిచి మీరే మహిమఘనత పొందమని, ఆ యజ్ఞాన్ని క్షమించి పాపుల ప్రధానుడను పరిశుద్ధులు అల్పుడని జ్ఞాపకం చేసుకుని బిడ్డలకి నాకు కావాల్సిన వాక్యం దయచేయమని క్రీస్తు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య నామము శక్తి గల నామం, సాటి లేని నామం, మొదటి నామం. 15వ పాట ఆరాధన గీతంలోంచి 15వ పాట పాడుకుందాం. హృదయమంతటితో పాడుకుందాం. యేసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. యేసయ్య నామం శక్తి గల, సాటి లేని నామం, మధుర. పాపము పోవను, భయమును పోవను, పాపము భయమును, పరమ సంతోషము భక్తులకీయును, పరమ సంతోషము భక్తులకీయును. యేసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర. పరిమళ తైలము యేసయ్య నామం, పరిమళ తైలము యేసయ్య సువాసన చెడి నామం, భువిల్ సువాసన చెడి నామం. యేసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని నామం. వ్యక్తుల లోపలికి వచ్చి మోకాళ్ళనియో వంచెడి నామం, మోకాళ్ళనియో సోటిగా ఒకటిగా ప్రకాశించే నామం, సోటిగా ఒకటిగా ప్రకాశించే. యేసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని నామం. దివిలో భూమిలో యేసయ్య, దివిలో భూమిలో యేసయ్య, సైన్యాధిపతి అగు యేసయ్య నామం, సైన్యాధిపతి అగు యేసయ్య. యేసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని నామం. నిన్న నేడు మారని నామం, నిన్న నేడు మారని నామం. నమ్మిన వారిని విడువని నామం, నమ్మిన వారిని. యేసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర.
పదిమందరితో సాతాను సేనను జయించెడి నామం, సాతాను సేనను పాప పిశాచిని తరిమెడి నామం, పాప పిశాచిని తరిమెడి యేసయ్య నామం, శక్తి గల నామం, సాటిలేని నామం, మధురం మధురం యేసయ్య నామం మధురం, జీవమునిచ్చును యేసయ్య నామం, జీవమునిచ్చును యేసయ్య, యేసయ్య నామం శక్తి గల సాటిలేని నామం, మధుర నామం, యేసయ్య నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా కూటమి ఏర్పాటు చేసిన జైలు గారికి, ఇస్తేరమ్మ గారికి, అలాగే ఫ్రాన్సిస్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాం. కూర్చోగలరా? 12. ఓకే. దేవుని వాక్యం చూసుకుందాం. మనం చీకటి శక్తులు అనేవి ఎలాగొస్తాయో మనం కొంచెం పరిశీలన చేద్దాం. ఒక అరగంట సేపు, తదుపరి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. ఎఫెసీ 2:2. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని, అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. వీటిని అనుసరించుచు, లోక సంబంధమైన వాటిని అనుసరిస్తే ఏమవుతుందంట? అవధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి. లోకంలో పర్వాలేదు కదా అనుకుంటాం మనం. లోకము పర్వాలేదు కదా అనుకుంటాం. కొంచెము బుద్ధిహీనత ఉంచితే త్రాసులో జ్ఞానమును ఘనతను తేలగొడుతుంది. అన్నీ చేసామండి, ఒకటి విడిచిపెట్టే ఒకటేనండి అంటే అవుతుందా? అవదు. ఆయన పరిపూర్ణ గనుక మీరును పరిపూర్ణులైనడి, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడిచెము. ఇప్పుడు నడుచుకుంటే సైతాను చేతే ప్రేరేపించబడతాం. ఇప్పుడు మనము సాతాన్ని ఎదిరించాలి అంటే నడుచుకొంటిమి వారితో కలిసి మనందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చు వాయుమండల సంబంధమైన అధిపతి. వాయుమండలము, వాయువు అంటే గాలి, వాయుమండల సంబంధమైన అధిపతి. ఎవరికైనా
సైతాను ప్రేరేపించడానికో ఏమంటారు? గాలి అంటే వాయ మండల సంబంధమైన అధిపతి అని అక్కడ రాయబడి. ఇప్పుడు వాటిని చేయాలంటే, సైతాను జయించాలంటే 6:10 చదువుదాం. ఎఫెసీ 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండు. ఎవరిని బట్టి బలవంతులై ఉండాలంట? ప్రభు యొక్క మహాశక్తి. మనము పేరు బట్టి బలం అవ్వం. పేరు బలం ఉంటుంది కొంతమందికి. నా పేరు బలం అండి. కొంతమంది అంటారు, మన కాళ్ళకున్న బొటన వేలు కన్నా ఆ మధ్య వేలు కొంచెం పొడుగుంటే కష్టమండి, అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదండి అంటారా? ఇది కాదు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. కనుక ఏం చేయాలంట? మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతుడై ఉండినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము. అపవాది తంత్రములు ఎదుర్కోవాలంటే కవచం ఉండాలి. చలి వేయకుండా ఉండాలంటే గొంగలు ఉండాలి, స్వెటర్ ఉండాలి, చలి రగ్గు ఉండాలి. మనం వర్షం పడకుండా ఉండాలంటే గొడుగు ఉండాలి. ఆకలి వేయకుండా ఉండాలంటే అన్నము తినాలి. బాగానే ఉన్నాయి ఇవన్నీ. కానీ సాతాన్ని ఎదిరించడానికి సర్వాంగ కవచము ఎవరిస్తారు? బట్టల షాపులో దొరుకుతుందా? ఎన్నపోతో సామాన్లు తయారు చేసేవాడి దగ్గర దొరుకుతుంది, కమ్మర్ దగ్గర దొరుకుతుందా? ఎక్కడ? దేవుడిస్తాడంట సర్వాంగ కవచం. అది ఏంటో చూద్దాం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. దేవుడిచ్చు సర్వాంగ కవచము. మనం పోరాడుతున్నది జోయల్ గారితోట ప్రస్తుత సంబంధమగు అంధకార శక్తి. అంధకారం అంటే చీకటి శక్తులతో పోరాడుచున్నాము. కనుక మనకేం కావాలి? ఇన్ఫెక్షన్ లోపలికి రాకుండా ఉండాలి అంటే, శరీరంలోనికి క్రిమికేటకాలు లోకంలోనికి రాకుండా ఉండాలంటే, చిన్నప్పుడు కొన్ని టీకాలు వేస్తారు, వ్యాక్సిన్ వేస్తారా? కొంతమంది మచ్చ ఉంటుంది. ఆ వ్యాక్సిన్ వేస్తే శరీరము ఈ యొక్క వాయువులో, గాలిలో, ప్రకృతిలో ఉన్న వ్యాధులు మనకి సోకకుండా అవి నిరోధము చేస్తాయి. మరి సాతాను ఎవరు జయించగలరు? సాతాను జయించువాడు యేసు ప్రభు. వ్యాక్సిన్ అక్కడుంది, టీకా అక్కడుంది. ఆ టీకా ఏంటో కింద రాయబడి చూడండి, 13వ వచనం. అందుచేత మీరు ఆపద్దినమందు వాని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతుడై ఉండినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమనే దట్టి. దేవుడిచ్చు సర్వాంగ కవచంలో మొదటికి సత్యము మనకు కావాలి. మన మాటలు సత్యమైతే అపవాదిని, వాయుమండల దురాత్మ శక్తులను ఎదిరించగలము. మీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి. మనం ఏం చేస్తాము? మొలతాడు 2-3 పేటలు వేస్తాం, అది కూడా దురాత్మే. మొలతాడు ప్యాంట్ జారిపోకుండా, లింగి జారిపోకుండా, లేకపోతే ఏదైనా జారిపోవడానికి ఒక పేట కట్టుకుంటే తప్పేం లేదు. దాంట్లో కూడా ముడుల్లో తేడా ఉంటుంది. మీకు తెలుసో తెలీదు. కొంతమంది దాన్ని అల్లుతారు డిజైన్ తోటి. ఆ అల్లికలోని సాతాను సంబంధమైన విగ్రహ శక్తి దాగి ఉంటుంది ఖచ్చితంగా. నేను చదువుతున్నాను వాటి కోసం కాబట్టి మీకు చెప్తున్నాను. మొలతాడులో అల్లిక ఉండకూడదు, సత్యం అనే దట్టి ఉండాలి. మొలతాడు కట్టుకోవద్దని నేను చెప్పట్లేదు, పాపమేం కాదు.
మనకి ఏదైనా ఇప్పుడంటే బెల్ట్లు వచ్చాయి పెట్టుకుంటున్నాము. సత్యం అనే దట్టి మనకి కావాలి. కనుక లోకములో మనం ఏం చేస్తామంటే తెలియకుండానే అపవాదికి ఎక్కడో ఒక దగ్గర చోటు ఇస్తున్నాం. సాతాను అంటాడు, ఆ మొలతాడు నాది కాబట్టి నేను వస్తాను. కొంతమంది ఏం చేస్తారు, వాకిట్లో ముగ్గు పెడతారు. వాకిట్లో ముగ్గు వేయకపోతే ఇబ్బంది పడతారు. ముగ్గులో హెచ్చాగ్రము ఉంటుంది, దాంట్లో చీకటి అపవాది శక్తి యొక్క తంత్రము ఉంటుంది. వారిని కాపుదల కాయడానికి ముగ్గేస్తారు. కనుక ఇవన్నీ అపవాది సంబంధమైనవే. కానీ వాటి చేత సైతాను బంధించబడతాడా? బంధించబడను. కానీ మొదటిది కావాల్సింది నడుమునకు సత్యమను దట్టి. రెండవది నీతి అను పై వస్త్రము. మైమరుపు అంటే పై వస్త్రము. లోకంలో బట్టలు వేసుకోవద్దని చెప్పను. ఈ బట్టలు మురికి అయిపోతే బట్టలు మార్చేస్తాము, ఉతకడానికి ఇస్తాము. లేకపోతే మంచిగా అందంగా కనబడాలంటే ఇస్త్రీకి ఇస్తాము, బట్టలు తొడుక్కుంటాము. కానీ నీతి అని వస్త్రము. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా. దేవుని మాత్రమే మనం నమ్మాలి. ఈ యొక్క కుటుంబం వరకే కాదు, నేను, మీరు, మనము అందరము ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏమైనా ఇలాంటి కారణాలు ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోవాలి. తెలుసో తెలియక కొన్నిసార్లు పొరపాట్లు మనము చేస్తూ ఉంటాము. కనుక ఈ కుటుంబానికి మాత్రమే కాదు, లేకపోతే వింటున్న మీకు మాత్రమే కాదు, నాతో సైతంగా అందరము నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే ఇలాంటి పొరపాటులు మనము తెలుసో తెలియకుండా చేసేమేమో. నీతి అని వస్త్రము కావాలి. దేవుని మీద నమ్మిక ఉంచాలి. మందులు వేసుకోవద్దని చెప్పను. మందులకి దేవుడికి మధ్యలో ఇంకొకటి ఉంటాడు. ఎవరు చెప్పండి? తాళ్ళు, తాయిత్తులు, మంచి రోజులు, చెడ్డ రోజులు. కొంతమంది గృహాల్లోని క్రైస్తవులే కానీ క్యాలెండర్ పంచాంగం ఇక్కడ కూడా ఉందా? ఉంది. తీసేయాల క్యాలెండర్. ఇక్కడే దేవుని క్యాలెండర్ కిందకు వచ్చింది, పంచాంగం క్యాలెండర్ పైకి. ఇలాంటివి ఉండకూడదు మన ఇళ్లలోని. ఆ రోజును బట్టి మనం నడుచుకోకూడదు. దేవుని యొక్క సన్నిధి తీసేయండి ముందు. అది దేవుని యొక్క సన్నిధే మనకు ఉండాలి. నీతి అను పై వస్త్రము. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. మన పంచాంగం ఏంటి చెప్పండి? నీ వాక్యమే నన్ను బ్రతికించను. బాధల్లో ఈ క్యాలెండర్ అక్కడికి వచ్చాను, బాధలలో అదే మాకు నెమ్మది కలుగజేశాను. సైతాన్ అంటాడు, మనకు దాని మీద దృష్టి ఉంటుందా? ఉండదు. సైతాన్ అంటాడు, కొంచెం ఇవాళ చూడు ఏముందో, ఆ పని మీద వెళ్తున్నాం కదా, అవుతుందో అవుతుందో ఒకసారి చెక్ చేసి అంటాడు కదా. సైతాడు కొంచెం శోధిస్తాడు. పోన్లే ఒకసారి చూద్దాం అసలు ఎలాగుందో అని చూసిన కాడి నుంచి దాని మీద మనకు నమ్మకము ఉంటుంది. దాని మీద నమ్మకుండా ఒకవేళ బయట పనికి వెళ్ళామనుకోండి, నిజంగా అవ్వలేదు అనుకోండి, అక్కడ ఉంది కదా, అవ్వదు. నిజంగా అయ్యే పని కూడా సైతాన్ ఏమంటాడంటే, ఈవేళ పంచాంగము క్యాలెండర్ నీ ప్రకారంగా లేదు, మాట ఇచ్చావు కాబట్టి వచ్చావు, కనుక అవ్వదు. మనము వాళ్ళ చేసేది ముందుకెళ్ళేది కూడా సైకలాజికల్గా, మానసికంగా మన ఒత్తిడికి లోనైపోతాము. కనుక రెండవది నీతి అను మైమర్పు. మూడవది చెప్దాం, చదవండి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు. సమాధాన సంబంధమైన సిద్ధ మనస్సు అను జోడు. సమాధానం ఉండాలి. ఈ గృహములో సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు ఉండాలి. నేను ఎందుకు ప్రార్థన పెట్టుకోమంటున్నాను? నాకు కానుక వస్తుందనా? ఎందుకు? మీరు క్షేమంగా ఉండాలి అని. మీరు అనారోగ్యం పాలవకూడదు, మీరు ఇబ్బందులు పడకూడదు. జరగవలసిన ఏ శుభకార్యమైనా, ఏ కథకారమైన టైంలోని జరగాలి. ఆప్ చేసే దురాత్మ శక్తులు ఉంటాయి. మనం పోరాడినది వాయుమండల దురాత్మ సంబంధమైన శక్తులతోటి, వాయు అంధకార శక్తులతో పోరాడుతూ ఉన్నాము.
సైతానుడు మన కోసము ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కనుక మూడవది సమాధాన సువార్త కావాలి. ఈ గృహం వరకే కాదండి, ప్రతి ఒక్కరమే ఇలాంటి పొరపాటు చేయకుండా పరిశీలన చేసుకోవాలి. నాలుగవది, ఇవన్నీ కాక విశ్వాసమను డాలు. బాణము సైతాన్ని వేసాడు, గట్టిగా వేసాడు. వేసినప్పుడు బాణం సైతాన్ని వేయకుండా ఉంటాడా? శత్రువు ఖచ్చితంగా కొడదాకే చూస్తాడా? మన దగ్గర ఏముండాలి? విశ్వాసం అని. డాల్ అంటే ఒక గమేడలాగా ఉంటుంది, రౌండ్గా. దాని వెనకాల ఒక హ్యాండిల్ ఉంటుంది. ఇలా పట్టుకుంటే ఒకవేళ బాణం ఎటొచ్చినా మనం చేత్తో ఆపుకోగలమా? ఏదో కన్నాల్లోంచి వెళ్ళిపోతానే ఉంటుంది. కనుక బాణాన్ని ఆపాలంటే డాలు ఉండాలి. మన డాల్ ఏంటి? గమేళ్ళు అట్టుకుంటే సరిపోద్దా? విశ్వాసమను డాలును తర్వాత కట్టుకొనడి, దానితో దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమన్. దుష్టుడు వేసే బాణాలు ఈ లోక సంబంధముగా మనకు కనబడే బాణము అగ్ని బాణము వేస్తాడంట. అగ్ని బాణము కనబడదు. ఆ బాణము మరణము కిటికీలు ఎక్కడానికి దుష్టుడు ప్రవేశిస్తూ ఉంటాడు. అలాంటి బాణం మన మీదకు రాకుండా ఉండాలంటే విశ్వాసమను డాలును కట్టుకోవాలి. మరియు రక్షణను శిరస్త్రాణము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకొనుడి. మరియు రక్షణ వినబడుతుందా ఫ్రాన్సిస్? రక్షణ అనగా మారు మనసు, బాప్తిస్మము. రక్షణ అనేది ఒక శిరస్త్రాణము. శిరస్సుకి కిరీటం పెట్టుకుంటాడు రాజు. నుదుటి మీద ఏ యొక్క బాధ రాకుండా ఉండాలంటే, మన తలంపులో ఆలోచనలు, క్రియలు, ఉద్దేశములు కరెక్ట్గా ఉండాలంటే రక్షణ అనే శిరస్త్రాణం అందరికీ. నా మాటలా? కొన్ని వేల సంవత్సరంలో ఎఫెసీయులకు పౌలు ఈ పత్రిక రాస్తూ మీరు లోకనాథునితో పోరాడాలి గనుక ఇవన్నీ క్రైస్తవుడు కలిగి ఉండాలి. రక్షణను శిరస్త్రాణము, తర్వాత దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. వాక్యము చదవాలి. మనకి క్యాలెండర్లో వాక్యం ఎందుకు పెడతారు? ఒక్కొక్క దినము ఒక్కొక్క వాక్యం. అప్పుడప్పుడు ఫ్రాన్సిస్ కూడా స్టేటస్ పెడతారు, వాక్యం ఈ దినం క్యాలెండర్ వాక్యం. మంచిదే, ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఒక్కొక్కసారి వాక్యము నీతో, నాతో, మనతో మాట్లాడుతుంది. మనం ఎందుకు పెట్టుకుంటాం క్యాలెండర్? డేట్ చూసుకోవడానికి అంతే. ఈవేళ తారీఖు అంటే ఆదివారమా, బుధవారమా, శనివారమా? అక్కడ కొన్ని అక్షరాలతోటి దేవుని సేవకులు కొంతమంది కూర్చుని ప్రార్థన చేసి ఒక్కొక్క తారీఖుకి ఒక్కొక్క వాక్యము రాసి ముద్రిస్తారు. మనం ఎప్పుడైనా చదువుతున్నామా? వాక్యం అనేదంట ఆత్మ ఖడ్గము. లోకంలో మనం అనుకుంటాం, నేను బక్కోడిని, బలహీనుని, నేను ఎవరితో పోరాడగలను అనుకుంటాము. కానీ విశ్వాసికి దేవుడు ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఇచ్చాడే ఇవ్వలేదా? ఇచ్చాడు. నెహెమ్యా మందిరము కట్టవలసి వచ్చినప్పుడు ఒక చేత్తో ఏం పట్టుకున్నారట? పనిముట్టు, ఇంకో చేత్తో ఆయుధము. అంతేనా? ఒక చేత్తో తాబి పట్టుకున్నాడు, వేస్తా ఉన్నాడు. ఇంకొక చేత్తో ఆయుధం పట్టుకున్నాడు. ఆ రీతిగా నెహెమ్యా గోడలు కట్టాడు. పని చేస్తానే ఉండాలి, ప్రార్థన ప్రయోగం చేస్తానే ఉండాలి. ఆత్మ ఖడ్గము కావాలి. తర్వాత ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండాలి. ప్రార్థన వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన. కుటుంబ ప్రార్థన జరుగుతుందా? ఇంట్లో జరగాలి. ఈవేళ నుంచే మొదలు పెట్టండి. కుటుంబ ప్రార్థన చేయకపోతే భోజనం పెట్టకండి ఇస్తారమ్మ గారు ఇద్దరికి. కుటుంబ ప్రార్థన వాళ్ళు లేటుగా వచ్చిన 8 అయినా 9 అయినా స్నానం చేసి ఒక్క అరగంట ఒక పాట పాడుకొచ్చిన వాక్యం చదువుకుని ముగ్గురు ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ప్రార్థన విజ్ఞాపన చెయ్యాలి. ఇది క్రైస్తవుడికి ఉండవలసిన ఆయుధాలు.
క్రైస్తవుడికి కావాల్సిన ఆయుధాలు ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాలి. చర్చిలో ప్రార్థన అది వేరు, దేవాలయంలో మనం వచ్చి దేవుని మందిరంలో మనం చేసే ప్రార్థన వేరు. ప్రతి గృహములో, ఈ గృహం మాత్రమే కాదు, ప్రతి గృహములో కుటుంబ ప్రార్థన అవసరం ఉందా లేదా? ఉంది. కనుక మనం ఏం చేస్తామంట, దేవుని సన్నిధిని పోగొట్టేసుకుంటున్నాం. కనుక ఏమవుతుందంట, దుష్టుడు వేచిన అగ్ని బాణాలు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక చీకటి వచ్చేస్తుంది. ఎలాగొచ్చేస్తుంది చీకటి? మత్తయి 6:23 చదవండి. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయ్యుండి నీడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీలో ఉన్న వెలుగు చీకటి అయిపోతే ఎప్పుడైపోతుందంట, నీ కన్ను, నా కన్ను, మన కన్ను చెడ్డదైతే. ఎలాగ చెడ్డదైపోతుందంట కన్ను? మొదటి సమయాలు 18:9 ఉంచండి, కన్ను ఎలాగ చెడ్డదైపోతుందో. మొదటి సమయాలు 18:9 చదవాలి త్వరగా. మొదటి సమయాలు 18:9. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున. ఇదొక కారణం. ఇందాక ఒక కారణం చెప్పాను కదా, ఇందాక సాతాను ఎదిరించడానికి మనకి ఏమేమి కావాలో చెప్పాను. అవి లేకపోతే సాతాను మన మీదకి దాడి చేస్తాడు. రెండవది ఏంటంటే, మన కన్ను కూడా చెడిపోతే దేహమంతా చీకటి అయిపోతుంది. సౌలు దావీదు మీద ఎలాంటి చూపు చూపాడంట? విషపు చూపు చూపాడు, ఓర్వలేని చూపు చూపాడు. సరే, దానివల్ల ఏమైంది? దావీదుకి ఏమైనా నష్టమా? కాదు. పక్కన వాళ్ళకి ఏమైనా నష్టమా? దేవుని ఆత్మను పోగొట్టేసుకున్నాడు. ఇదే కారణం అని చెప్పట్లేదు, జాగ్రత్తగా నా వాక్యం మీరు బాగా పరిశీలించాలి. మొదటి కారణం ఏంటంటే, దేవుడిచ్చిన సర్వాంగ కవచములు లేకపోవడం వల్ల సాతాను ఎంటర్ అవుతాడు. రెండవ కారణం ఏంటంటే, మన చూపు చెడిపోయినా కూడా సాతానుడు ఎంటర్ అవుతాడు. ఎలాగ ఎంటర్ అవుతాడంటే, మన చూపు పాడైపోతే దేవుని ఆత్మ మనలోంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత దురాత్మ ఏమైనా సౌలు మీదకి బలంగా వచ్చింది. ఇప్పుడు దురాత్మ పోవాలంటే మొదటి సమయాలు 16, 14, 15, 16 చదవండి. మొదటి సమయాలు 16, 14, 15, 16. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించినది. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞయము నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితార చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదు అని సౌలుతోటి అనిరి. దురాత్మ పోవాలంటే సితారా చేత పట్టుకుని వాయించాలి. ఎవరు వాయించాలంట? చమత్కారముగా వాక్యము ఉన్నదన్నట్లుగా బోధించాలి. సితారా ఎవరు వాయించిన సౌండ్ వస్తుంది రాదా? ఆ సౌండ్కి ఇదేమి ఇబ్బంది, ఈ వాతావరణం ఏమి మారదు. కానీ దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, సితారా ఒకడు చేత పట్టుకుని వచ్చి దాని చమత్కారముగా వాయించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా మనం ప్రార్థన చేయాలి. పాటలు పాడుచుండగా, ప్రార్థన చేయించుండగా, వాక్యం విత్తబడుచుండగా సాతానుడు అక్కడి నుంచి పారిపోవాలి. కనుక
సితారా చమత్కారముగా వాయించగల ఒకడిని ఏం చేయాలంట? విచారించదగి ఉన్నాడు, ఒకడు ఉన్నాడు. అతడు యెషయి కుమారుడు. లోకములోని సౌలు దగ్గర దావీదు కన్నా ప్రావీణ్యంగా వాయించగల వాయిద్య బృందం ఉండదా? రాజులకి ఆర్కెస్ట్రా ఏమైనా తక్కువ ఉంటుందా? రాజులు రాత్రి భోజనం చేయాలంటే పక్కన వీణ వాయిద్య మేళ తాళాలు ఉండాలి. కానీ ఆ వాయిద్యాలకి ఇదేం పోతుందా? చమత్కారముగా అంటే దేవుని యొక్క ఆత్మ అభిషేకం గలవారు వాయిస్తేనే తప్ప లోకము యొక్క అంధకార శక్తులు పోవు. మొదటి 2వ రాజులు 3వ అధ్యాయం 15వ వచనంలో ఇంకొక మాట సెలవిస్తుంది, చదవండి. 2వ రాజులు 3:15. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము. వాయిద్యపు వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చును గనుక అతడు ప్రకటన చేసెను. వీణ వాయించేటప్పుడు ఏమొచ్చిందంట? దేవుని ఆత్మ వచ్చి. ఇందాక సౌలు మీదలో నుంచి, సౌలు యొద్ద నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయి ఏ ఆత్మ వచ్చిందంట? దురాత్మ వచ్చింది. దావీదు వీణ వాయిస్తే మళ్ళీ దేవుని ఆత్మ వచ్చింది. ఇక్కడ కూడా ఈ యొక్క గ్రంథము 2వ రాజులో కూడా ప్రవక్త ఏమన్నాడంటే, వీణ వాయించగల ఒకరిని ఏం చేయాలంట? నువ్వు తీసుకుని రమ్ము. కనుక ప్రార్థన, ఈ కుటుంబము సంఘ ప్రార్థన అవసరము. దైవజనుల యొక్క సన్నిధి అవసరము. గృహ కోడిక అవసరము. సంఘము కలిసి ప్రార్థన చేయటం అవసరము. ఇది 2వ కారణం. 3వ కారణము మలాకి రాసిన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము. మలాకి 3:10 చదవండి. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమును అంతట్లో మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశవాకిలి విప్పి పట్టజాలంతా విస్తారమైన దీవెన కుమ్మరిస్తాను. కారణాలు చెప్తున్నాను, చేస్తున్నారు లేదు నాకు తెలియదు, కానీ కారణం మాత్రం చెప్తున్నాను. 3వ కారణం ఏంటంటే, నా మందిరంలో ఆహారమునట్లు నీ యొక్క రాబడి అంతట్లో 10వ వంతును నా మందిరం యొక్క నిధిలోనికి తీసుకుని రండి. తీసుకుని వచ్చి అప్పుడు శోధన అంటే అప్పుడు ప్రార్థన చేయండి. అప్పుడు ప్రార్థన చేసే నీకైనా నాకైనా అందరికీ అప్పుడు ప్రార్థన చేసే దేవుడు ఆకాశ వాకిళ్ళు ఇప్పుతాడు. అప్పటి వరకు ఆకాశ వాకిళ్ళు ఎలాగుంటాయి? మూతబడి విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. ఇంకేం చేస్తాడంట? సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను. తెగులు దేవుడు గద్దిస్తాడు. నీకు ఇబ్బంది పెట్టే ఆత్మను దేవుడు గద్దిస్తాడు. 3వ కారణంగా దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన 10 రూపాయలైనా రూపాయి దేవునికి మనం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. దేవుడు అంటున్నాడు, ఇవన్నీ చేసి అప్పుడు నన్ను శోధించండి, అప్పుడు ప్రార్థన చేయండి, నేను మీకు పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. 3వ కారణం. తర్వాత 4వ కారణం, లేవీలు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం. లేవి 18:30 చదవండి. కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన హేయమైన ఆచారములలో, మీకంటే ముందుగా అంటే మీ పితరులు, మీ తాతలు, మీ ముత్తాతలు ఆచరించిన ఆచరణలలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగు చేసుకున్నట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలెను. చూడండి, మనము మన పితరుల ఆచారంలో
కొన్ని విడిచిపెడతాం, కొన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. దేనినైనాను ఆచరిస్తే మనలో ఏమొస్తుందంట? అపవిత్రత వస్తుంది. అపవిత్రత వస్తే దురాత్మ మన ఇంటికి వస్తుంది. దురాత్మ వస్తే మళ్ళీ అంతా ప్రాసెస్ కామనే, మళ్ళీ గలిబిలి వాతావరణం, మళ్ళీ ఇబ్బందికరమైన వాతావరణమే. కనుక మన పితరుల యొక్క ఆచారములు మనం ఏం చేయకూడదు? అనుసరించకూడదు. దేనినైనాను అనుసరిస్తున్నామేమో, ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చేమో. మనము రోజులు చూడకూడదు, వాటిని అనుసరించకూడదు. చూడండి, అదే లేవీయులు రాసిన గ్రంథం 20వ అధ్యాయము 23వ వచనం చదవండి. లేవి 20:23. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న ఆచారములను బట్టి నేను వెళ్ళగొట్టాను వాటిని. ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తులో ఉన్నారు గనుక అక్కడ ఫరో ఆ ప్రజలు ఏ యాసం వేస్తే వాళ్ళు కూడా ఆ యాసమే వేస్తే, ప్రభు అన్నాడు, మీ ఎదుటి నుండి వాటిని నేను వెళ్ళగొట్టాను. చదవండి, వెళ్ళగొట్టి తిని వాటి అన్ని వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. దేవుడు అసహించుకోవడానికి నన్ను, మిమ్మలను, ఎవరినైనా సరే కొన్నిసార్లు అన్య ఆచారములను అభ్యసించుట వలన దేవుడు అసహించుకుంటే దేవుని యొక్క శక్తి, ప్రార్థన, నీ గృహము నా గృహము మన మీద ఉంటుందంటారా? ఉండదు. గనుక ప్రభు అన్నాడు, దేనినైనాను ఆచరించకూడదు. మొదటి రాజులు 21:25 నుంచి చదవండి త్వరగా. మొదటి రాజులు 21:25 నుంచి. మొదటి రాజులు 21:25 నుంచి. ఆమోను చేసిన ఇతర కార్యములను గూర్చి మొదటి రాజు. అందుకు మీకాయా 21:25 నుంచి, క్షమించండి, 25 నుంచి. తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడి చేయ తన్ను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడను లేడు. ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే, ఆహాబు అనే రాజు ఉన్నాడు. ఎవరి మాట విన్నాడంట? దేని విషయంలో? దేవునికి వ్యతిరేకమైన విషయంలో. నేను కానీ మీరు కానీ నేను కూడా గృహములో దేవుని విషయంలో ఎవరి మాట వినే ప్రసక్తే ఉండదు. అది నాకు నష్టము కలిగించేదైనా, అది నాకు లాభదాయకమైన, అది నాకు మంచి ఆహ్లాదం ఇచ్చేదైనా, నాకు ఇబ్బందిగా ఉన్నా సరే దేవుని ఆజ్ఞ అనుసరించి తీరాలి. ఇక్కడ ఆహాబు పొరపాటు ఏం చేశాడంటే, తన భార్య మాట విని ఏదో లోక సంబంధంగా నడుచుకోడు. అయితే ఏమైందంటే 26వ వచనము, ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోనీల ఆచారం రీతిగా విగ్రహములు పెట్టుకుని అతడు బహుగా హేయముగా ప్రవర్తించెను. మన విగ్రహాలు పెట్టుకోవట్లేదు, కానీ మన విగ్రహం అంటే దేవుని కంటే దేని ఎక్కువగా ప్రేమిస్తే అదే విగ్రహము. లోకంలో కొన్నిసార్లు బంధువులు వస్తే ప్రార్థన మానేస్తాం. ఇప్పుడు ఎవరో దేవుడు మనకి ఇంపార్టెంట్? బంధువులే కదా. బంధువు వస్తే ప్రార్థన మానేయచ్చా? వాళ్ళు దేవుని సన్నిధిలో లేదా ఉండమ్మా, మేము ప్రార్థన చేస్తాం, 2 గంటలు పడుకోండి, లేదా భోజనం ఒకటి వడ్డించి పెట్టాము, తినేయండి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. బంధువులు వస్తే మనం ప్రార్థన మానేస్తే మనము కూడా ఎలాంటి వారమే? ఆహాబు వంటి వారమే. కనుక విగ్రహములు పెట్టుకుని అతడు బహుగా హేమిగా ప్రవర్తించాడు. బాగానే ఉంది, దేవునికి విరోధంగా తిరిగాడు, అయిపోయింది. ఇప్పుడు ఏమైందంట? ఆహాబు ఆ మాట విని తన వస్త్రములు చింపుకొని గోనె బట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి వ్యాకులు పడడం ప్రారంభించాడు. అందుకే ఉపవాస ప్రార్థన. మనము చేసిన వాడి కోసము మనము గోనె బట్ట కట్టుకోవాలి. గోనె పట్ట మీద కూర్చుండి వ్యాకులు పడుతున్నాడు. ప్రభా, నేను నా రక్త సంబంధుల మాట విన్నాను,
నా బంధువుల మాట విన్నాను, నా ఇరుగు పొరుగు వారి మాట విన్నాను. కొంతమంది అంటారు, ఏం చేస్తే ఏంటి, దేవుని సేవకులు అలాగే చెప్తారులే, అలాగ చేస్తే మనం బ్రతకలేమంటారు. ఆహాబు నాశనం అయిపోవడానికి కారణము అతని చుట్టూ ఉన్న మనుషుల యొక్క వాతావరణము. తన భార్య ఒక అన్యురాలు, ఆమె ఏమి చెప్తే అది చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు విపత్తు ప్రళయముగా వచ్చినప్పుడు గోనె బట్ట కట్టుకుని వ్యాఖ్యలు పడి ప్రార్థన చేస్తూ ఉంటే ఏమైందంట, యెహోవా వాక్కు తిష్బీడి అనే ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి అతని వినయముగా ప్రవర్తించిన చేత అపాయము అతని కాలమందు సంభవించకుండా ఆపుతాను. దేవుడు మన ప్రార్థన విని అపాయం ఏం చేస్తాడు, ఆపుతాడు. తప్పు చేయని వాడి లోకములో ఎవరు ఉండరు. మూడవ కారణము లోక సంబంధంగా నడుచుకోవడము, ఆచార సంబంధంగా నడుచుకోవడము. ఏదైనా పుల్లలు ఎదురొస్తే వెళ్ళకపోవడము, పిల్లి ఎదురొస్తే వెళ్ళకపోవడము, లేకపోతే ఇంకేముంటుంది, కొంతమంది ఎదురు రావాలి ఎవరో ఒకళ్ళు. ఇలాంటి ఆచారములు దేవునికి హేయమైనవి. మనల్ని దేవుడు అపిత్రులుగా ఎంచుతాడంట. కనుక ఈ కుటుంబం కోసమే కాదు, నీవు నేను మనము ఇంకా అలాంటి ఆచారముల్లో ఉంటే ప్రభు వాక్యం ఏమంటుందంటే, ఈ దినముతో ఈ క్షణముతో విన్న ప్రతి ఒక్కరము విడిచిపెట్టి గోనె బట్ట కట్టుకుని వ్యాఖ్యలు పడితే అపాయమును దేవుడు ఆపుతాడు. దేవునికి సమస్తము చదువు. ఇర్మియా 9:5, ఇర్మియా 9:5, ఇర్మియా 9:5. సత్యము పలుక 19, క్షమించండి, 19:5. మనము వలస పోతి 19:5. నేను విధింపనిదియు సెలవియ్యనిదియు నా మనసునకు తోచనిదినైనా ఆచారము నాచరించిరి. తమ కుమారులు దహన బలుగా కాల్చుటకై బలులకు బలిపీఠములు నేను విధింపనిది. మొదటిది. రెండోది నేను సెలవినదియు నా మనస్సునకు తోచనిదేమో ఆచారము ఆచరించారు. దేవుడు విధించినది మనకి పెట్టుకోవడము దేవుని యొక్క ఉద్దేశము కాదు. దేవుని ఆచారమే. దేవుని ఆచారం ఏంటి? ఆదివారం దేవుని మందిరంలో నీవు నేను కనబడాలి. దేవుని ఆచారం ఏంటి? నీ గృహంలో ప్రార్థన జరగాలి. దేవుని ఆచారం ఏంటి? నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు ఉండాలి. నడుమునకు సత్యమని దట్టి ఉండాలి. పైన వస్త్రము నీతి అనే వస్త్రము ఉండాలి. దుష్టిని ఎదిరించుటకు డాలును విశ్వాసమనే డాలును ప్రయోగించాలి. వాక్యమనే ఆత్మ ఖడ్గం మన దగ్గర ఉండాలి. ఇవన్నీ ఉంటే దుష్టుని మనం ఎదిరించగలము. ప్రార్థన ఉండాలని బైబిల్ చెప్తుంది. అందుకే యెషయా 18, 19, 20 కూడా చూద్దాం. యెషయా 18వ అధ్యాయము 19, 20. యెషయా 8, 19, 20. వారు మిమ్మును చూచి కన్న పిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింప. మనుషులు ఏమంటారు? ఇప్పుడు బలహీనత వచ్చింది, చాలా మంది చూడడానికి వచ్చి ఉంటారు. రారా పోంగట్టించేయండమ్మా అంటారా? చిన్న తాడు అక్కడ తుల్ల కడతారు, మసీద్ దగ్గర కడతారు. జనులు వచ్చి చెప్పినప్పుడు ఏం చెప్పాలంట? చదవండి మరొకసారి.
చదవండి. వారు మిమ్మును చూచి కర్ణ పిచాచి గలవారి యొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రాజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించండి, అక్కడికి వెళ్ళి మాట చెప్పండి అని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారించవద్దా అని ఏం చేయాలంట? సజీవులుగా వచ్చిన సజీవుల పక్షముగా సచ్చిన వారి యొద్దకు వెళ్ళదగున ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారం వారు బోధించిన వారికి అరుణోదయము వాక్య ప్రకారం బోధించాలి. అక్కడికి వెళ్ళి విచారణ చేయకూడదు, మసీదుల దగ్గరికి వెళ్ళకూడదు, కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళకూడదు. దేవుని యొక్క వాక్యము దగ్గర మనం విచారించాలి. దేవుని యొక్క వాక్య విచారణ ఏంటి? నీకు దుష్టిని ఎదిరించక సర్వాంగ కవచము దేవుడు ఇస్తున్నాడు కదా. యెహెజ్కేలు 20:18 చదువుదాం. యెహెజ్కేలు 20:18 చదవండి. వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఇలాగు సెలవిచ్చెను, మీరు మీ తండ్రుల ఆచారమును అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు ఉండండి. ఎక్కడుండగా చెప్పాడు దేవుడు? ఇంకా కానాను దేశం వెళ్ళక ముందే అరణ్యంలో ఉండగానే, ప్రయాణంలో ఉండగానే ప్రభు ఇశ్రాయేలు యొక్క జనరేషన్కి, ఆ తరం వారికి దేవుడు చెప్తున్నాడు, మీ పితరులు అనుసరించారు, అలా మీరు అనుసరించకూడదు. అనుసరిస్తే ఏమొస్తుందంట? అపవిత్రత. మనం అనుకుంటాము లోక సంబంధమైన అపవిత్రత వేరు, లోక సంబంధమైన పరిశుద్ధత వేరు, దేవుడిచ్చే పరిశుద్ధత వేరు. కనుక 4వది ఆచారం. మొదటిది ఏం చెప్పాను? మొదటిది మనకి సర్వాంగ కవచం లేకపోతే చీకటి వస్తుంది. రెండవది మన కన్ను చెడిపోతే చీకటి వస్తుంది. మూడవది మనము ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు, దేవుని శోధించాలంటే దేవునికి ఇవ్వాలని దశంభాగం ఇచ్చి ప్రార్థన చేయాలి, అప్పుడు కూడా చీకటి వస్తుంది. 4వది ఆచారములు అభ్యసిస్తే అపవిత్రత అవుతాం గనుక, అపరిశుద్ధులం అవుతాం గనుక చీకటి అప్పుడు వస్తుంది. 5వ కాండము లేవి 19:26 ఆఖరిది. లేవి 19:26 చదవండి. రక్తము కూడినదేది తినకూడదు, సకనములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు, మీ నుదుటి వెంట్రికలు గుండ్రముగా కత్తిరించుకోకూడదు, మీ గడ్డపు ప్రక్కలను గొరకకూడదు, చచ్చిన వారి కొరకు మీ దేహము చీరుకొనకూడదు, పచ్చబొట్టులు మీ దేహమునకు పొడుచుకోకూడదు, నేను మీ దేవుడని యెహోవాను. మీ దేశము దుష్కార్యము ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారి అగునై. సరిపోతుంది. దేవుడు ఏమన్నాడంటే కర్ణ పిశాచి దగ్గర విచారణ చేయకూడదు, పచ్చబొట్టు పొడిపించుకోకూడదు, ఇంకేం చెప్పాడు? చచ్చిన వారి కోసం ఈ దేహమును, చచ్చిపోతే ఏం చేయాలి? గుండు కొట్టించుకోవాలి. చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలి? ఆ స్త్రీనో పురుషునో పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళి ఏం పెట్టాలి? బట్టలు పెట్టాలి కదా. ఇవన్నీ ఆచారంలో. ఈ ఆచారం చేయకపోతే అమ్మో వాళ్ళు ఇంకా పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళకపోతే మనం తీసుకెళ్తే ఆ దయ్యం మనకు వస్తుందేమో, అమ్మో ఇంకా పుట్టినలు పట్టనట్లేదు. దేవుడు వాక్యము ఇప్పుడు కాదు అప్పుడే చెప్పాడు, చనిపోయిన వారి కోసము మీ దేహము కోసుకోకూడదు, చీరుకోకూడదు. కొంతమంది ఇవన్నీ చేస్తూ ఉంటారు కనుక దానివల్ల మీరు అపిత్రమవుతారు. కర్ణ పిశాచుల దగ్గర విచారణ చేయకూడదు. సంఖ్య 23:23
సంఖ్య 23:23. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు ఉందంట. నిజంగా లేదన్నాడు. మనం యాకోబులమా ఇశ్రాయేలీలమా? మనం ఎలాగుండగలుగుతున్నాము? యాకోబులో శకునము లేదు, ఇశ్రాయేలులో మంత్రము మనలో ఉంటుందా? యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. క్రైస్తవుడు మునుపు ఎలాగున్నాడో ఇప్పుడును అలాగే ఉండి తీరాలి. చేస్తున్నామా? ఎన్నో కారణాలు ఉంటాయి. ఏ కారణము చేత మన గృహము, ఈ గృహం వరకే కాదు, నా గృహము, కూడి ఉన్న మీ గృహము, ప్రార్థన పెడుతున్న ఈ గృహము, దేనివల్ల సైతాను వచ్చాడో దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని కారణాలున్నాయి, ఇంకా చూపించగలను కారణాలు, కానీ కొన్ని ప్రాముఖ్యమైన కారణాలు మాత్రమే దేవుడు నాకు నడిపించిన వాడికే మీకు చూపిస్తా ఉన్నాను. నిశ్చయముగా యాకోబులో మంత్రము, ఇశ్రాయేలులో శకునము. మంచి రోజులు ఉన్నాయా? ఏదైనా ఒక శుభకార్యానికి వెళ్ళాలంటే ఇంతమంది వెళ్ళాలనేది ఏమైనా ఉంటుందా? 11వ రోజున చేయాలి, 13వ రోజున చేయాలి, 15 రోజులు ఇలాంటిది ఏమైనా ఉంటుందా? అన్నయో దేవుడు మంచిగా చూసి. ద్వితీయోపదేశకాండం 18:10, ద్వితీయోపదేశకాండము 18:10 ముగింపులోనికి వచ్చేస్తాం. చదవండి. తన కుమారునైనను, చదవండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల యొక్క హేయ కృత్యములను నీవు చేయడానికి నేర్చుకోకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైను శకునము చెప్పు, సోదగాండ్రనైనను మేఘ శకునములు గాని సర్పశకునములు గాని చెప్పువానైనను చెల్లంగివానైనను మాంత్రికులైనను ఇంద్రజాలకులైనను కర్ణ పిశాచి తంత్రము గలవారైనను దయ్యముల యొద్ద విచారణ చేయవారైనను మీ మధ్యలో ఉండనే దేవుడు లిస్ట్ పెట్టాడు. ఇట్లు చేయి ప్రతివాడును యెహోవాకు. పాస్టర్ గారు కాదు, బాబు కాదు, దైవజనుడు కాదు, యెహోవాకు హేడు. ఇట్లు చేయు ప్రతివాడు దేవునికి హేడు అని చెప్తున్నాడు. ఇంద్రజాలకుడైనను బిడ్డలు ఏం చేస్తారంటే అగ్నిగుండము దాటిస్తారు. ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకోండి, గుడ్డ ఒకటి మంట వేసి ఇటు అటు దాటిస్తారు. మీకు తెలుసా? ఇలాగ దాటించువారైనను మీ మధ్యలోని ఉండకూడదు. ఇటు చేయువారందరూ యెహోవాకు హేయుడు. యెషయా 47:9 ఆఖరి రిఫరెన్స్. యెషయా 47:9, 10, 11, 12. యెషయా 47:9, 10, 11, 12 చదవండి. ఒక్క దినములోగా ఒక్క నిమిషములోనే వైద్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూసినను, అధికముగా శకునము చూస్తే అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారము చేసుకునినను అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. నీ చెడుతనమును ఆధారము చేసుకుని ఎవరును నన్ను చూడలేదని అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానము నేను పాడు చేసెను. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దానిని పోగొట్టజాలవు. కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి వచ్చును. నీ బాల్యము నుండి నువ్వు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచి తంత్రములను నీ విస్తారమైన శకునములు చూపుటకు నిలువవు. ఒకవేళ నీకు ప్రయోజనమేమో, ఒకవేళ మనుషులు బెదిరింతువేమో, నీ విస్తారమైన ఆలోచనలు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకి వచ్చినది రాకుండా తప్పించి రక్షించుదురేమో ఆలోచించుకొనుము. వారు కొయ్యకలి వలె ఐరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది. సరిపోతుంది.
వారిని తప్పించువాడు ఒక్కడైనను లేడు. విస్తారమైన ఆలోచన. చాలాసార్లు మనము తెలుసో తెలియకో గేదె పాలు అనుకోండి, మెళ్ళ గుర్రం డెక్కలు కడతారు, తాటి తినేస్తారు కదా, తాటి ముంజులు తేగలేసిన తినేసిన తర్వాత అట్లా ఏమంటారు, ట్యాంకలో మెళ్ళ కడతారు. ఏంట్రా, అరే గేదె పాలు ఇవ్వదండి, ఎవరో చూశారండి. ఈ విస్తారమైన ఆలోచన అలిసిపోయాము, ఎవ్వరూ తప్పించలేరంట. వాళ్ళు చేసిన వాళ్ళు, తంత్రములు చేసేవాళ్ళు, ప్రయోగాలు చేసేవాళ్ళు, పోములు కట్టేవాళ్ళు వాళ్ళ స్థలాలకి వెళ్ళిపోతున్నారు. నిన్ను తప్పించువాడు ఒక్కడైనను కనుక ఈ గృహంలో అలాంటిది ఉండడానికి వీలు లేదు. దేవుని యొక్క దాసునిగా, దేవుని యొక్క యాజకునిగా, దేవుని పక్షంగా నిలబడి ఈ దినమందు ఒకవేళ నేను చెప్పబడిన కారణాలు ఏమైనా ఉంటే ఈ గృహమే కాదు, నేనే కాదు, మనందరం ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. కనుక అలాంటి విధంగా మనం సరి చేసుకుని బలం పొందినట్టుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జయమగల దేవాన్ని ఘనమైన పాదాలు కొందనాలు. ఉదయకాల సమయం నుంచి మధ్యాహ్న కాల సమయం మాకు ఇచ్చిన వాక్యముకై నీకు వందనాలు దేవా తండ్రి. అందరూ ప్రార్థన చేయండి. నూనె తీసుకురాను, నూనె ప్రభా నీ ఆత్మ మాకు దయచేయండి. అందరూ ప్రార్థన చేద్దాం. నీ శక్తి మాకు దయచేయండి. సాతాను రావడానికి ఎన్ని కారణాలు మేము చూసాం దేవ. ఏ కారణం చేత సాతాను వచ్చిందో మాకు తెలియదు. ఎక్కడ సరి చేసుకోవాల్సి ఉంటే అక్కడ సరి చేసుకునే భాగ్యం దయచేయండి. అందరూ ప్రార్థన చేయాలి. ప్రభా నీ ఆత్మ చేత నింపండి. మధ్యలో నిలబడము. ప్రభా నీ ఆత్మీయ కార్యం చేత నింపండి. అందరూ ప్రార్థన చేయాలి. నిలబడదాం. ఒక్క నిమిషం ముగింపులోనికి వచ్చేస్తాం. అందరూ ప్రార్థన చేసి నిలబడదాం. ఆయన కోసం ప్రార్థన చేద్దాం. అందరూ నిలబడండి. ప్రభా నీ శక్తి మాకు దయచేయండి, నీ బలం మాకు దయచేయండి, నీ ఆత్మ చేత నింపండి దేవా. నీ శక్తి చేత మమ్మల్ని దర్శించండి. అందరూ ప్రార్థన చేయాలి. మీ కుడి హస్తంలో అందరూ చాపండి. ప్రభు వెంపు ప్రభా నీ శక్తి మాకు దయచేయండి. జయలు గారిని మీరు కాపాడము తండ్రి. ఈ దినంలో ఇక్కడ శక్తి ప్రతిదీ వెళ్ళిపోవాలి దేవా తండ్రి. దేవా ఆహాబు దేవా వ్యాఖ్యలు పడినప్పుడు దేవా తండ్రి నువ్వు ఆపావు కదా. నీ బిడ్డ కోసం మేమందరం వ్యాఖ్యలు పడుతున్నాం. బిడ్డకో కూడా ఈ దినమంది వచ్చి దేవ మమ్మల్ని క్షమాపణ అడిగే కొంతమందిని ఆయన వ్యాఖ్యలు పడిన దానికి అపాయం మీరు ఆపండి. మరణదోతలు మీరు గర్దించండి. పాతాళంలో చితకదొరక్కండి. నాలో ఏ అధికారం లేదు. నీ నామమును బట్టి ప్రార్థన చేస్తాం. యేసయ్యా నీకు వందనములు, సర్వరక్షకుడా నీకు వందనములు. నజరేయుడైన యేసు నామములో దీన్ని గద్దిస్తా ఉన్నాం ప్రభా. ఈ చీకటి ఇప్పుడే పారిపోవాలి. ఈ దయము మంత్రము శక్తి యొక్క బలం పారిపోవాలి దేవా. నీ ఆత్మ ఇప్పుడే అభిషేకం మీదకి రావాలి ప్రభా. నీ శక్తి చేత నింపండి. గడగడలాడించు ఆత్మను విడుదల దయచేయండి. మరణం కిటికీలు లెక్కుచిన ఆత్మ నుంచి విడుదల దయచేయండి. నా ప్రార్థన కాదు, నా హస్తము కాదు ప్రభా, నీ విడుదల ఈ హస్తంలోనికి రావాలి. నా హస్తమును మరుగుపరిచి నీ హస్తం వేయండి. నీ దాసులుగా అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానము దేవా, నీవు లోకమును ఎంతో ప్రేమించావు. ఆ ప్రేమ దేవా నీ రక్తము చిందించావు. ఆ చిందించిన రక్తము ఇక్కడ మనకు తోడుగా ఉండాలి ప్రభా. చీకటి భయపడే ఆత్మ తీసివేయండి, ఆయాసము తీసివేయండి, గుండె వ్యాధి నివారణ చేయండి, బలహీనత నివారణ చేయండి ప్రభా. నీకు అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. నయమాను స్వస్థపరిచావు, నీకు వందనాలు దేవా తండ్రి. ఇంకా అనేక మంది స్వస్థపరిచావు, నీకు వందనాలు. ఊపిరితిత్తుల్లో మీరు బలము దయచేయండి, కిడ్నీస్లో బలము దయచేయండి. నా హస్తం మీరు మరుగుపరచండి. నీ హస్తం వేయండి ప్రభా. సమస్తం క్రమబద్ధీకరించండి. లోకములోంచి పూర్తిగా విడుదల బిడ్డకు మీరు దయచేయండి. ఏ దోషము పాపము అపిత్రత ఉన్నప్పుడు ఈ దినమే విడుదల పొంది స్వస్థత పొందే భాగ్యము దయచేయండి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడో వాడి సంఘం పెద్దలు పిలిపించవలెను. వాడు ప్రభునామమున నూనె రాసి వాని కోసం ప్రార్థన చేయనప్పుడు వ్యాధి పోతుంది, పాపం కూడా క్షమించబడుతుందని చెప్పినా కదా. అలాగే క్షమాపణించి విడుదల బిడ్డకి మీరు దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తుని అడిగి వేడుకను పొందుకొనిచున్నాం పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడే ఎల్లప్పుడు ఈ కుటుంబానికి మరి ముఖ్యంగా జోయల్ గారికి సదా తోడే నడిపించి కాపాడును గాక. అందరూ అదే చెప్పండి. ప్రవేశ రక్తమే జయం, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తములకు సంపూర్ణ ఇచ్చము, అపవాదికి నిత్యము అనంత నాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చోండి.